ఆపరేషన్ కగార్ ఒకవైపు కేంద్రం అయితే మాత్రం లొంగిపోకపోతే చచ్చిపోతారు, వచ్చే మార్చి లోపు మాత్రం వచ్చే ఏడాది మార్చి లోపు లొంగిపోవాల్సిందని కూడా ఇటు కేంద్రం అంటుంది. మరోవైపు ఎవరైతే లొంగిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళపై మాత్రం ఇటు విమర్శలు, ఇటు కొంతమంది మాత్రం మద్దతుగా నిలుస్తున్నారు. జరుగుతున్న పరిణామాలపైన ఆశన్న గారి అలాగే మల్లోజుల గారి లొంగుబాటు పైన కూడా ఏం చెప్తారు, భవిష్యత్తు కార్యాచరణ కూడా ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే మల్లోజుల వేణుగోపాల్ ఆయన చాలా కాలంగా పార్టీలో ఈ తరహా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఈ తరహా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఆ క్రమంలోనే నిజానికి ఆయన ఒక దారుణమైన తప్పు చేస్తూ ఆయన కావచ్చు, ఆసన్న కావచ్చు, ఇద్దరు కలిసి ఒక అభాండాన్ని దివంగత పార్టీ ప్రధాన కార్యదర్శి నంబళ్ళ కేశవరావు గారి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు. ఎందుకంటే పరిస్థితి దారుణంగా ఉంది, నిర్బంధం తీవ్రతరమైంది, పార్టీ బ్రీతింగ్ స్పేస్ లేదు, కనీసం కేంద్ర కమిటీ ఓ చోట కూర్చునే అవకాశం కూడా లేదు. కాబట్టి ప్రభుత్వంతో చర్చలకు వెడదాం అనుకున్న మాట వాస్తవం. దానికి సంబంధించి పత్రికా ప్రకటనలు ఇవ్వమని వీళ్ళిద్దరికీ చెప్పడం కూడా జరిగింది. వీళ్ళిద్దరూ ఆ ప్రయత్నం చేశారు. కానీ సాయుధ పోరాట తాత్కాలిక కాకపోతే శాశ్వత విరమణ అనేటువంటి అభిప్రాయం ఆయన నుంచి వ్యక్తం కాలేదు. కానీ వీళ్ళిద్దరూ ఇప్పుడు ఆయన లేడు అనేటువంటి భరోసాతో ఆయన చెబితేనే మేము సాయుధ పోరాట విరమణ ప్రకటన చేశాము అని మాట్లాడుతున్నారు. ఇది తప్పు, ఇది దారుణం, ప్రజల్ని మోసం చేయటం. అలాగే ఏ ఉద్యమం అయినా సరే ఇప్పుడు పార్టీ చాలా సీరియస్గా చెప్పింది వాళ్ళకి ఒక ప్రకటన ద్వారా. చనిపోయినటువంటి రామచంద్రారెడ్డి ఇచ్చినటువంటి ప్రకటనలో ఆయన చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పాడు, మీరు ఆయుధాలు పార్టీకి అప్పచెప్పి మీరు ఏదైనా చేసుకోండి అని. ఆ పని చేయలేదు, చేయకుండా ఆయుధాలతో సహా అక్కడికి వెళ్ళారు. వీళ్ళ కొలతలు తీసుకుని వాళ్ళు డ్రెస్ కుట్టించి సరెండర్ చేసుకున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజా పోరాటాలని అవమానపరచటం. టోటల్గా పార్టీ అయిపోయింది, అది అంటే షట్ డౌన్ అయిపోయింది అనే ఇంప్రెషన్ జనాలకి కలిగించటం అనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, లొంగిపోయారు, వాళ్ళ పునరావాస వ్యవహారాలు చూస్తాము అని ఫడ్నవీస్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు. మేము లొంగిపోలేదు, మాకు వేరే ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ఉంది, మేము ప్రజలతోనే ఉంటాము అని ఆసన్న మాట్లాడాడు. కానీ ఆయుధాలు ఇవ్వటం అనేది ఏం పద్ధతి? ఆయుధాలు ఎందుకు ఇవ్వాలి అసలు? మీరు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి మీ చేతిలోకి? మీరు కొనుక్కున్నవి కాదు కదా. ఆయుధాల కోసం యాక్షన్స్ చేశారు కదా, సాయుధ చర్యలు చేసి ఆయుధాలు తెచ్చుకున్నారు. ఆ సాయుధ చర్యల్లో చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ చనిపోయిన వాళ్ళ నెత్తురు ధారపోసి తెచ్చినటువంటి ఆయుధాలను తీసుకెళ్ళి శత్రువుకి అప్పచెప్పడం అంటే వాళ్ళ ఆశయాలను అవమానపరచడమే కదా. వీళ్ళు ఆ అమరుల ఆశయాలని అవమానపరుస్తున్నారు. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి నంబళ్ళ కేశవరావు గారిని ఒక అనవసరమైన వివాదంలోకి లాగి ఆయన కీర్తికి కూడా మచ్చ తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నంగానే నేను చూస్తున్నాను. ఇది ఈ తరహా ధోరణి చాలా దుర్మార్గం. వాళ్ళు లొంగిపోయే అభిప్రాయం ఉన్నవాళ్ళు లొంగిపోతారు, అది ఎవరూ కాదంటలేదు. లొంగిపోయిన వాళ్ళ పట్ల ఏదో అగౌరవంగా మాట్లాడుతున్నారు అనే మాట కూడా తప్పు. ఎందుకంటే గతంలో లొంగిపోయిన వాళ్ళని ఎవరిని ఇలా మాట్లాడలేదు. వ్యక్తులుగా వెళ్ళిపోయి లొంగిపోయినటువంటి నెమలూరు భాస్కర్రావు కానీ, లేకపోతే ముక్కు సుబ్బారెడ్డి కానీ, లేకపోతే పిల్లా వెంకటేశ్వరరావుని కానీ, వీళ్ళు ఎవరు ఏమీ మాట్లాడలేదు. వాళ్ళ మానాన్ని వాళ్ళు వెళ్ళిపోయి సరెండర్ అయిపోయారు. అలాగే వాళ్ళ జీవితాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు అలా కాదు. వీళ్ళు చాలా స్పష్టంగా ప్రభుత్వ స్కీమ్లోకి వెళ్ళి సాయుధ పోరాట విరమణ అని ఒక ప్రకటన చేసి, అది పార్టీ చెప్పింది అందుకని చేశామని చెప్పి ఒక తప్పుడు మాట చెప్పి, రెండోది ప్రజా ఉద్యమాలను అవమానపరుస్తూ వెళ్ళి ఆ బట్టలు వేసుకుని, అంటే ఆ డ్రెస్ వేసుకుని తుపాకులు తీసుకెళ్ళి వాళ్ళ చేతులకు అప్పచెప్పడం అనేది ఖచ్చితంగా తప్పు. దీనికి పార్టీ చెప్పినట్టుగా ప్రజలు వాళ్ళని ఎలా చూస్తారు, ఎలా శిక్షిస్తారు అనేది చరిత్ర చెప్తుంది.